అందరికీ నమస్కారము. అత్యంత ప్రమాదకరమైనది, అందరినీ ఇబ్బంది పెట్టేది, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వారి దాకా బాగా ఇబ్బంది పెట్టేది మనకి దృష్టి. ఆ దృష్టి అనేది ఏ విధంగా పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది, దానికి మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా నాకు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాన్ని బట్టి నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరైతే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ఎవరైనా సరే, ఎవరికైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దృష్టి ప్రభావానికి లోనైనప్పుడు వాళ్ళకి ఆకలి అనేది కాదు. అంతేకాకుండా మనిషికి అన్నం తిన్నా సరే తినలేకపోవటము, అన్నం తినాలి అన్న ఆలోచన ఉన్నా సరే తినలేకపోవటము, కడుపు బాగా ఉబ్బరంగా ఉండటము, తర్వాత వచ్చేసరికి విపరీతమైనటువంటి తలపోటు రావటము, మరి ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది పడటము, డబ్బు పరంగా వచ్చేసరికి పూర్తిగా ఎంత సంపాదించినా సరే లాస్ కావటము, అనవసరంగా ఏంటంటే వృధాగా పోవటము, మరి వాహనానికి ఆ మనిషి తీసుకున్నటువంటి వాహనానికి అయితే యాక్సిడెంట్లు కావటము, ఇట్లాంటివి రకరకాలుగా దృష్టి ప్రభావానికి లోనై చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి కడవ దృష్టి లేదా బొంగ దృష్టి అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దానికి కావాల్సింది వచ్చేసరికి నీళ్ళు. ఇది నాకు సౌకర్యాన్ని బట్టి నేను మీకు చూపిస్తున్నాను. కాస్త వెడల్పుగా ఉన్నటువంటి ఒక చెంబు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసరికి మిరపకాయలు నేనేంటంటే మిరపకాయని 4 భాగాలుగా చేసి మీకు చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి ఉప్పు, తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి కొబ్బరి, తర్వాత ఇది పత్తి, తర్వాత వచ్చేసరికి మనకి వెంట్రుకలు. మరి ముందుగా ఏం చేయాలి అంటే ఇక్కడ నాకు జస్ట్ మీకు తెలియపరుద్దాము, చూపిద్దాము అన్న ఆలోచనతో ఒక బొమ్మను నేను తీసుకోవటం అనేది జరిగింది. ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈ బొమ్మకి నేను తీసి చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే అర్థం చేసుకోవాలి. ముందుగా ఏం చేయాలి అంటే ఒక పాత్రని పక్కన పెట్టుకోండి. అంటే మీరు ఎప్పుడైనా సరే తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ అభిముఖంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు మాత్రము నేలకి తగలకుండా చూసుకోవాలి. దృష్టి తీసేటప్పుడు ఎవరైతే తీయించుకుంటారో వారు మాత్రము ఖచ్చితంగా కాళ్ళు మాత్రము నేలకి తగలకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మరి ఇక్కడ ఒక వెడల్పాటి పల్లెల లాంటిది పక్కన పెట్టుకోండి. ఇంట్లో తీసుకుంటున్నారు అనుకోండి, ఇంటి బయట, ఇంటి పక్కన మీకు అందుబాటులో ఉండే విధంగా పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి ఏం చేయాలి అంటే ఉప్పు తీసుకోవాలి. తర్వాత వచ్చేసరికి దానిలో మిరపకాయలు, తర్వాత వెంట్రుకలు, ఈ 3 ఏం చేయాలి అంటే ఇప్పుడు వచ్చేసరికి ఎడమ చేతి నుంచి 5 సార్లు మీకు ఏదైతే ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, తర్వాత ముత్తైదుల దృష్టి, మొన్నమొప్పుల దృష్టి, ఊసుల దృష్టి, అంటే మన గురించి ఎవరైనా అనుకుంటుంటే ఊసులాడుకుంటూ ఉంటారు కాబట్టి ఊసుల దృష్టి, వాసుపత్రి దృష్టి, మరి ఎవరైనా సరే మీ మనసులో మీ గురించి ఎవరైనా చెడుగా అనుకుంటున్నా సరే, ఎవరైనా చెడు ప్రభావం మీకు పడ్డప్పుడు మీరేం చేయాలంటే అన్నీ అనుకుని తర్వాత ఏం చేయాలి అంటే ఎడమ చేతి నుంచి అంటే ఎడమ వైపుకి తిప్పుకోవాలండి. ఎడమ వైపుకి ఇట్లాగేందంటే పైనుంచి కిందకి ఇట్లాగా తిప్పుకోవాలన్నమాట. ఇట్లా తిప్పుకొని 5 సార్లు అనుకుంటూ ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి అని చెప్పేసి అనుకుంటూ 5 సార్లు ఇట్లాగా దీన్ని వేసేసేయాలి. తర్వాత ఏం చేయాలి, తర్వాత వచ్చేసరికి ఒక చెంబులో సగానికి నీళ్ళు తీసుకోండి. సగానికి నీళ్ళు తీసుకొని మరలా అదే విధంగా ఇట్లాగా 5 సార్లు తిప్పేసేసి ఏం చేస్తారు అంటే ఈ నీళ్ళని దీనిలో పోయండి. పోసిన తర్వాత ఒక
కాటన్ గుడ్డ తీసుకోండి. ఒక కాటన్ గుడ్డ తీసుకోండి. ఈ కాటన్ గుడ్డను ఏం చేస్తారంటే ముందుగా 5 సార్లు ఇట్లాగా తిప్పేసేయండి. 5 సార్లు ఇట్లాగా మీరు ఏదైతే దృష్టి గురించి ఇరు దృష్టి పొరుగు దృష్టి అనుకుంటూ ఉంటారో అట్లాగా ఇట్లా తిప్పేసేసేయండి. తిప్పేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దేనితోటైతే మీరు తీయాలి అనుకుంటున్నారో దీన్ని ఏం చేస్తారంటే కాలవాలి. దీన్ని కాల్చేసి ఇట్లా పెట్టేసుకొని ఒక గుడ్డని ఈ విధంగా మంట ఆరకుండా ఇట్లా పట్టుకొని ముందేంటంటే ఇది ఉట్టిది తిప్పిన తర్వాత ఇట్లాగా ఒక చెంబు కానీ ఒక గ్లాసు కానీ తీసుకొని దాన్ని ఇట్లా పట్టుకొని మళ్ళీ ఇట్లాగా పైనుంచి కిందకి ఇట్లా తిప్పాలి. ఇట్లా తిప్పిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఇట్లా ఈ గుడ్డతోటి ఇట్లా పట్టుకొని ఇట్లా బోర్లించాలి. ఇట్లా బోర్లిస్తే ఏమవుతుందంటే అవన్నీ ఏంటంటే లోపలికి నీళ్ళు అనేవి లాక్కుంటూ ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే ఒక చెప్పు కానీ లేకపోతే చీపిరి కానీ చుట్టూరు ఇట్లా తిప్పేసి దీని మీద పెట్టండి. దీని మీద పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే ఇది ఇంతవరకు అయిపోయిందండి. ఇది వచ్చేసరికి కడవ దృష్టి అయిపోయింది. తర్వాత మీరేం చేస్తారంటే దీన్ని పక్కన పెట్టుకొని ఒక అట్లగాడ కానీ ఇనప చువ్వ కానీ పెద్దది తీసుకొని మనకి ఎండు కొబ్బరి అనేవి బయట దొరుకుతూ ఉంటుంది. ఆ ఎండు కొబ్బరిని తీసుకొని ఇట్లాగా ముందు కొబ్బరిని ఇట్లా తిప్పేసి తర్వాత దీనికి మంట పెట్టేసి దీన్ని కూడా తిప్పేసి ఒక పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇది మంట మండుతూ ఉన్నప్పుడు దృష్టి ప్రభావం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అవన్నీ ఏంటంటే చిటపట అని చెప్పేసి విపరీతమైనటువంటి మాడు వాసన అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అట్లా కూడా ఏంటంటే త్రిప్పుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఎట్లాంటి భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా సరే అంటే కొన్ని అనుకోకుని ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి అట్లాంటప్పుడు వచ్చేటువంటి చెడు దృష్టి కానీ లేకపోతే ఏదైనా చెడు ఆత్మల యొక్క ప్రభావం కానీ మన మీద పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక పక్కన పెట్టుకుంటే ఇది బాగా కాలిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మీరేం చేస్తారు అంటే ఎవరైనా సరే ఒక పత్తి తీసుకోండి. ఇట్లాగా ఒత్తి ఒకటి తీసుకొని దీన్ని ఆవదంలో ముంచేసి ఈ 2 కొసలు ఇట్లాగా కలపండి. కలిపేసి దీన్ని ఏం చేస్తారు అంటే మరలా ఏంటంటే ఇట్లాగా ఖాళీది మాత్రమే ఇట్లా తిప్పాలి. తిప్పిన తర్వాత దీనికి కాస్త మంట పెట్టేసి ఇది వెలుగుతూ ఉంటుంది కదా, ఇట్లా మంట పెట్టేసి ఇట్లా మీరు ఏదైతే ఇరుగు దృష్టి పొరుగు దృష్టి ఇట్లా అనుకొని ఇట్లా తిప్పేసిన తర్వాత ఒక పక్కన పెట్టండి. అదే ఈ 2 కొసలు ఇట్లాగనే అంటుకుని అట్లాగనే అదంతా కాలి పూర్తిగా నల్లగా మాడేంత వరకు ఇవి కనుక ఈ 2 అంచులు ఇట్లాగనే కనుక కలిసి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే దృష్టి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అట్లా కాకుండా ఇట్లా విడిపోయినట్లయితే దృష్టి ప్రభావము పోయినట్టు మనము నిర్ధారించుకుంటూ ఉండాలి. మరి ఇవన్నీ ఏంటంటే దృష్టి విధానాలు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి ఈ కొబ్బరితోటి తీసినటువంటి దృష్టి తీస్తాం కదా, ఇదేంటంటే బాగా నల్లగా మాడి మసి అయిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే ఎడమ చేతితోటి ఇట్లా తీసుకొని ఇట్లాగా బొట్టుకి ఇట్లా నుదుటికి రాయాలి. ఆడవాళ్ళు కనుక మగవాళ్ళు కనుక అయినట్లయితే కుడివైపు, ఆడవాళ్ళు కనుక అయినట్లయితే ఎడమవైపు నల్లగా అయినటువంటి మసిని కనుక పూసినట్లయితే ఖచ్చితంగా దృష్టి ప్రభావము ఆ రోజుతోటి పూర్తిగా అంతమైపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా దృష్టి ప్రభావము అనేది ఒకసారి తీసుకున్నంత మాత్రాన పోదండి, తగిలే కొద్దీ మనం తీసుకుంటూనే ఉండాలి. దానికి ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. దానికి తిథివార నక్షత్రాలు మాత్రం ఏం లేదు. ఎక్కువ శాతం ఏంటంటే ఆదివారం కనుక అయినట్లయితే ఇంకా మంచిగా ఉండడానికి అమావాస్య రోజు కానీ ఆదివారం కానీ అప్పుడైతే బాగుంటుంది. మరి ఇది ఏంటంటే దృష్టి తీసేటువంటి విధానము. ఎట్లాంటి దృష్టి అయినా సరే పూర్తిగా ధ్వంసం అయిపోవటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరుసటి రోజు నుంచి. తర్వాత ఇప్పుడు ఎవరైతే తీశారో వాళ్ళు ఏం చేయాలంటే కాళ్ళు చేతులు మొహము పూర్తిగా కడుక్కున్న తర్వాత తీర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏంటంటే ఇట్లాగా చేతులు మొహము ఇట్లాగా చేతులు తర్వాత వచ్చేసరికి కాళ్ళు ఇట్లాగా వాళ్ళ పాదాలని కూడా ఏంటంటే అట్లా పైనుంచి కిందకి తడి చేతులతోటి దిగదుర్చేటువంటి ప్రయత్నం చేయాలి.
ఇది పూర్తిగా ఏంటంటే దృష్టి సర్వనాశనం అవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మరుసటి రోజు నుంచి వాళ్ళకి ప్రభావం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఇది దృష్టి తీసేటువంటి విధానాలలో ఇది అత్యుత్తమమైనది, అందరికీ ఉపయోగపడేది, అందరికీ తెలిసింది. పురాతన కాలం నుంచి మనకి పెద్దలు కానీ మనకి మన నాయనమ్మలు కానీ వాళ్ళ అమ్మలు కానీ ఎవరైనా సరే ఫస్ట్ దగ్గర నుంచి జనరేషన్ దగ్గర నుంచి ఎప్పటికీ ఏంటంటే ఇది ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైనా సరే దీన్ని ఆచరించుకోవచ్చు. దృష్టి ప్రభావం పూర్తిగా పటాపంచలయ్యి మరలా ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లాంటి దృష్టి ప్రభావాల వల్ల ఏంటంటే సంసారాలు కూడా నాశనం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే భార్యాభర్తలు కలిసి సంతోషంగా వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ మీద దృష్టి పెట్టట్లయితే అకారణంగా గొడవలు రావటము, తర్వాత వచ్చేసరికి ఉచితార్థంగా వాళ్ళు కళ్ళ వెంబట్టి నీళ్లు రావటము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే దృష్టి ప్రభావానికి లోనవుతారో వాళ్ళకి ఏంటంటే తలకాయ నొప్పి ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కడుపులో ఏంటంటే భారంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కేవలం మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ఆచరించవచ్చు. 100% ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఏదైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కనుక మీరు తెలియపరిచినట్లయితే నేను కనుక మీకు ఖచ్చితంగా దానికి మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇట్లాగా బొమ్మను చూపించేసి ఈ విధంగా చేస్తున్నాను అంటే అది మీకు అర్థం కావడానికి మాత్రమే నేను తెలియజేస్తున్నానండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.